వనమహోత్సవం విజయవంతం చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఐడిఓసి కార్యాలయం దగ్గర జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 15 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్. సో ఇది ఒక సోషల్ మూమెంట్ లాగా ప్రతి ఒక్కరు కూడా నాటాల్సిందే. మనకి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ లాంటి దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ స్పెసిఫిక్గా ఈ జూలై మంత్లోనే మనము నాటాలి, ఎందుకంటే జూలై అండ్ ఆగస్ట్లోనే ఎక్కువ వర్షం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇది సైంటిఫిక్గా కూడా ఈ నెలలో నాటితేనే మనకి మంచిగా మొక్కలు కూడా పెరుగుతాయి, నాటుతాయి. సో అది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా యూజ్ అవుతాయి. దీని పరంగా మన ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఇప్పటి వరకు మనము గ్రామ స్థాయిలో 2,80,000 2,80,000 చెట్లు ఆల్రెడీ పంపడం జరిగింది సిటిజన్స్కి, ప్రజలకి. వాళ్ళు కూడా నాటుతున్నారు. సో అలాగే ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీలో 50,000, అలాగే మిగతా మున్సిపాలిటీలు కూడా 20-30,000 చెట్లు నాటుతున్నారు ప్రభుత్వ తరఫు నుంచి, మొత్తం కలిపి 15 లక్షలు. సో ఇది కాకుండా సో ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత, ఇది మన అందరి బాధ్యత. ఈ క్లైమేట్ చేంజ్ అవన్నీ చూసుకొని ఈ వెదర్ అంతా బాగుండాలి, మన ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అంటే ఇలాంటి వన మహోత్సవం జరుపుకోవాలి. ప్లస్ వాళ్ళు ప్రతి ఒక్కరు తమ బాధ్యతలాగే స్వీకరించి అందరూ ఒక్కొక్క చెట్టు నాటాలి అని కోరుకుంటూ అందరికీ ఒక వన మహోత్సవాలు కంటిన్యూ చేస్తున్నారు.